సార్ సార్ మనం రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేసాం. ఓ మనం టీ తాగుదామా? అయ్యో వద్దు సార్, నేను కారులోనే ఉంటాను. హే జస్ట్ టీ. సార్ నేను టీ తాగను. ఓ నువ్వు టీ తాగవా? లేదు. అప్పుడు జ్యూస్ తాగుదాం. ఫ్రెష్ జ్యూస్ నా వీక్నెస్. సార్ ఏ కమ్ ఆన్ భామిని ప్లీజ్, ఒక్క జ్యూస్ తాగుదాం పద. ఓకే బాయ్. हाँ जी, దో మౌసంబీ జ్యూస్. मौसमी ఫ్రెష్? अच्छा, आइस डालना क्या? ఐస్. మౌసంబీ జ్యూస్ ఇష్టమేగా నీకు? 2 కాదు 3 నాకు కలిపి. ఇతనే నేను చెప్పిన అడ్వకేట్ వాసవ. సార్ కుటుంబంతో సహా వస్తారనుకోలేదు. మీ వైఫే కదా, చక్కని జంట. వకీల్ అన్న దాంట్లో తప్పలేదు, చూసేవాళ్ళకి అలాగే అనిపిస్తుంది. మరైతే కాదా? ప్రస్తుతానికి అలాంటిదేమి లేదు. ఇకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఏ భావిని వచ్చిన టాక్సీ డ్రైవర్. నేను వివి వాసవ్, ఇక్కడ లీడింగ్ లాయర్ని. లీడింగ్ లాయరే, బట్ కేసులు సున్నా. నా కేసు మాత్రమే ఉంది. బ్రోకరేజ్ మాత్రం బలంగా. సార్ బరువు తీకండి సార్. మన పార్టీ వచ్చిందా లేదా? పార్టీ మధ్యాహ్నం తర్వాత వస్తారు. మరి రిజిస్ట్రేషన్ ముందు మీరు సంతకం చేయండి. బహుత్ ముష్కిల్, అది వీలు పడదు. పార్టీ వచ్చి సెటిల్మెంట్ చేయండి, నేను సంతకం చెయ్యను. సార్ పార్టీ మంచి పార్టీ, నన్ను నమ్మారుగా, వాళ్ళని నమ్మండి. నాకు నీ మీద నమ్మకం ఉందని ఎవరు చెప్పారు? నాకు ఇతని మీద బొత్తిగా నమ్మకం లేదు. సార్ నా మాట వినండి, రిజిస్టార్ హాఫ్ డేనే ఉంటారు. నేను అంతా మాట్లాడి సెట్ చేసి ఉంచాను, మీరు వచ్చి సంతకం చేస్తే చాలు. అయ్యో మరి బ్యాలెన్స్ అమౌంట్ అది వస్తుంది, వచ్చాక ఇస్తే చాలు. వాళ్ళు మధ్యాహ్నంలో వచ్చేస్తారు. ఇలా మాట్లాడితే ఎలా? అంతా అయ్యాక నా కమిషన్ ఇస్తే చాలు. సంతోషమేనా? ఏంటి సార్ మీరు? హలో, ఇది మేము దాగి పడతాం, మీరు వెళ్ళి సంతకం చేసినట్టు పోండి. మేమా? నువ్వు ముందు ఇక్కడి నుంచి బయలుదేరవయ్యా. బాబుని రా, నువ్వు ఈ జ్యూస్ తాగి ఇక్కడే ఉండు. నువ్వు వెళ్ళరా ముందు. సార్ జ్యూస్ లేట్ గా తాగితే బాగుండదు సార్. హలో, నేను డ్రైవింగ్లో ఉన్నాను, అందుకే నేను ఫోన్ తీయలేదు. లేదు లేదు, డెఫినెట్లీ ఐ విల్ కమ్. ఓకే షూర్. బామిని ఏమైంది? డైనా, నేను ఇప్పుడు కాకినాడ రిజిస్టర్ ఆఫీస్ ముందే ఉన్నాను. నేను అర్జెంట్గా కొంచెం ఫ్లాట్ వరకు వెళ్ళి రావాలి. నువ్వు వేరే ఒక క్యాబ్ పంపిస్తావా? అయ్యో బామిని, అది సరిగ్గా ఉంటుందా? రాజ్ కుమార్ సార్ ఇప్పుడు కూడా ఫోన్ చేసి అడిగారు. ఈయనకి ఈవినింగ్ వరకు ఈ క్యాబ్ అవసరం ఉంటుంది. ఏదేవైనా నేను ఫ్లాట్కి తప్పకుండా వెళ్ళాలి. నువ్వు వేరే క్యాబ్ పంపించు. అది అతను ఇష్టపడతాడా? నేను ఆయనకి చెప్పి ఒప్పిస్తానులేవే, నువ్వు బండి పంపు. 2003లో ఒక మర్డర్ కేసు. నా వాదన విని జడ్జి గారు నోరెళ్ళు పెట్టారు. అతను ఊరు తీశారా? లేదు సార్, అతనికి జామీన్ ఇచ్చారు. ఈ లాయర్ అంటే ఏమనుకున్నారు? అయ్యో 3 జ్యూసులు అలాగే ఉన్నాయి, తాగలేదా? అరేరే, ఇంకా అలాగే ఉన్నాయే, నేను ఫినిష్ చేస్తాను. రిజిస్ట్రేషన్ అయింది, బయ్యర్ రావడానికి 4 గంటలు పడుతుంది. అంతవరకు నేను ఫ్రీ. నేను కూడా. అదే మనం రౌండ్ వేసి వస్తేనో. మనం కాదు, మేము వెళ్ళి చూస్తాం. అదే మంచిది. బాముని పద వెళ్దాం. డబ్బులు ఈయనిస్తాడు. అయ్యో నా దగ్గర క్యాష్ లేదు, కార్డే. కార్డు ఇందులో గీకొచ్చు సార్. ఇది నీ దగ్గర కూడా ఉందా సార్? భామిని, ఓ 4-5 గంటల పాటు సరదాగా అలా తిరిగి రావడానికి మన ఊళ్ళో ఏం చోట్లున్నాయి? హలో హలో, ఏమైంది? లేదు, ఏం లేదు సార్. మరి మొహంలో ఎందుకని ఒక 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 అదేంటిది, ఒక ప్రకాశం లేదు? సార్, ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. అదే సార్కి నేను వేరొక టాక్సీ అరేంజ్ చేశాను. ఏంటి? వేరొక టాక్సీయా? వీలు పడదు. ఈ టాక్సీ అంటే ఈ టాక్సీని ఈ రోజు మొత్తం నేను బుక్ చేసుకున్నాను. ఈ టాక్సీ డ్రైవరు ఈ రోజు మొత్తం నా కోసమే, అంతే. సార్ ప్లీజ్ సార్, నాకు అర్జెంట్ గా వీలు పడదని చెప్పారు కదా. మీరు మారిపోమంటే మారిపోవడానికి, టాక్సీ వదిలి టాక్సీ ఎక్కడానికి నేను లోకల్ కాదు. నీకు విషయం తెలుసా? ఈ టాక్సీ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే ఈ టాక్సీ డ్రైవర్ అన్నా కూడా నాకు చాలా ఇష్టం. సార్, ఒక పర్సనల్ కమిట్మెంట్ ఉందందువల్ల. నో వే. డ్యూటీకి వచ్చినప్పుడు పర్సనల్ కమిట్మెంట్ ని పక్కన పెట్టే డ్యూటీలోకి రావాలి. ఐ కెనాట్ టాలరేట్ దిస్. ఐ విల్ రైట్ ఎ కంప్లైంట్ అండ్ ఐ విల్ ఫార్వర్డ్ ఇట్ టు యువర్ బాస్. వేరే టాక్సీనా? ఏంటి భామిని? లేదు సార్, మీరు కూర్చోండి. ఎందుకు ఏడుస్తున్నావు?
ఏం లేదు, మీరు కూర్చోండి. లేదు 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 అసలు ఎందుకు ఏడుస్తున్నావు? మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, తీసుకెళ్తాను. సరే ఆ విషయం వదిలేయ్, ఇప్పుడు చెప్పు ఏంటి నీ ప్రాబ్లం? సో ఇవాళ మధ్యాహ్నం నేను ఇంటికి వస్తానని చెప్పొచ్చాను. ఏమని? ఇవాళ మా వెడ్డింగ్ యానివర్సరీ సార్. ఓ మై గాడ్, యు మ్యారీడ్? అయితే ఈ రోజు టాక్సీ బుక్ చేసినప్పుడు నీ పేరు వెనకాల ఎందుకని తోక కనిపించలా? సారీ సార్, అది దిస్ ఇస్ చీటింగ్, దిస్ ఇస్ చీటింగ్, అబ్సల్యూట్లీ చీటింగ్. సార్ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తానని చెప్పాను. పాప వెయిట్ చేస్తుంది. బాప్రే, పాప అంటే నీకు కూతురు కూడా ఉందా? ఉంది సార్. దిస్ ఇస్ హారిబుల్, దిస్ ఇస్ అన్బిలీవబుల్, దిస్ ఇస్ చీటింగ్. నిజానికి ఇది నేను చేసిన తప్పే. టాక్సీ బుక్ చేయడానికి ముందు ఈ విషయాలన్నీ కనుక్కొని ఉండాల్సింది. సారీ సార్, నాకేం అర్థం కాలేదు. లేదు, నీకు అర్థం కాదు. ఒక మగవాడి విరహ వేదన ఏంటో నీకు అస్సలు అర్థమయ్యే ఛాన్సే లేదు. అది ఒక పెద్ద కెరటం లాంటిది, ఒడ్డుకి చేరాలని తప్పించి పొంగుకొచ్చే అల లాంటిది. సార్ నేను వేరొక టాక్సీ వేరే టాక్సీని పిలిస్తే ఈ కెరటం ఏమి వెనక్కి వెళ్ళదు. అది నువ్వు ముందు అర్థం చేసుకోవాలి. ఛ! నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? లేదు, నిజానికి మీ పని జరగాలి, నా పని జరగాలి. అలా మనం సర్దుబాటు చేసుకోవాలి. ఆ పనే చెయ్యాలి, అదే మంచిది. నేను రావచ్చా? ఎక్కడికి? ఆహ్వానించబడని ఒక అతిథిలా నీ ఇంటికి వస్తా. సార్ అది నేనొస్తాను. సార్ నా లేదు, మాట. నేనొస్తాను, నాకే ఇబ్బంది లేదు. అది కాదు నీ సార్. వెడ్డింగ్ యానివర్సరీ అంటే నాకు వెడ్డింగ్ యానివర్సరీ అంటే భావిని నేను కూడా వస్తాను. బట్ సార్. ప్లీజ్, హే నేను వస్తా రామని. బ్యాక్ వర్కౌట్ కాలేదు, ఏం సార్? బ్యాక్ వర్కౌట్ కాలేదు, లక్ లేదు, ఫ్రంట్ ట్రై చేస్తా. హలో భామిని, నేను ఇక్కడికి వచ్చేసాను రిజిస్టర్ ఆఫీస్కి. ఆశా, నువ్వు తిరిగి వెళ్ళిపో. ఇక్కడ విషయం నేను మేనేజ్ చేసుకుంటాను. ఓకే. ఓకే. గుడ్ గర్ల్. భామిని, నీ హస్బెండ్ ఏం చేస్తుంటాడు? ఆయన ఐటీ కంపెనీలో ఉండేవారు సార్. ఓ. ఇప్పుడు లేరు, టర్మినేట్ అయ్యో. చేశారు. ఏం పాపం? ఆయన వర్కహాలిక్ గానే ఉండేవారు. అప్పుడే మనం ఈ కొచ్చికి షీ టాక్సీ ఫ్రాంచైజీ తీసుకున్నాం. సో రెండింటిని కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు. పాప వయసు ఎంత? 5. నమ్మలేకపోతున్నా. అది బేకరీ కదూ? ఒక్క నిమిషం అక్కడ. ఓకే సార్. అవును, హస్బెండ్ పేరేంటని చెప్పావు? అనిల్ చంద్ర. చంద్ర అని పిలుస్తారు. చంద్రా భామిని. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చంద్రా భామిని అని రాయించి ఓ కేక్ కొనేస్తాను. అయ్యో సార్, కేక్ ఆల్రెడీ ఇంట్లో రెడీగా ఉంది. అది మీరు కొనుక్కున్నది, ఇది నేను కొంటాను. ఇప్పుడే వస్తాను. హలో, నమస్తే. ఒక 1.5 kilos క్రంచీ చాక్లెట్. అదే, దాని మీద రాయాలి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చంద్ర భామిని అని చక్కగా రాయాలి. ఏదైనా సరే నేను వచ్చి మాట్లాడతాను. భామిని, నీ ఫ్లాట్ ఎక్కడుందని చెప్పావు? ఎడచెర సార్. ఎక్కడా? ఎడచెర స్కై లైన్. ఓ భగవాన్, నేను చెప్పాను కదా మన ఇద్దరి మధ్య ఏదో ఒక కనెక్షన్ ఉంది అని. ఏం సార్? నా ఫ్లాట్ అక్కడే ఉంది. నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఎన్నో టవర్? 3rd టవర్. ఓ అక్కడ భగవాన్ దూరం చేశాడు. నాది 7th. ఎన్నో ఫ్లోర్? 1st ఫ్లోర్ 1B. నాది 17C.
నేను దీన్ని ఇంకా నమ్మలేకపోతున్నాను. భగవంతుడా, మనమిద్దరం నైబర్స్, దగ్గరయ్యాం కదా. డింగి టక్ ఈ సంతోషంలో ఒక పాట పాడమంటావా? సార్ మనం వచ్చేసాం. ఏంటి? ఎడచరికి వచ్చేసాం. సరే ఓకే, అయితే మనం అక్కడికి వెళ్ళాక పాడుకుందాం. గుడ్ మార్నింగ్ మేడం. అయ్యో, ఆ కేక్ ఇటువు. అయ్యో వద్దు సార్, నేను తీసుకొస్తాను. నీ ఇంటికి వచ్చినప్పుడు చేతులు ఒప్పుకుంటూ రమ్మంటావా? కేక్ ఇటువు, నేను తీసుకొస్తాను. ప్లీజ్ మీరు నడవండి భామిని గారు. ఎలాగో ఇంత దూరం వచ్చాం కాబట్టి నేను ఒకసారి ఆ కేర్ టేకర్ కలిసి వస్తాను. ఫ్లాట్ అమ్మిన విషయం చెప్పాలి కదా. ఈలోగా నేను మీ ఇంటికి వచ్చే విషయాన్ని నైస్గా మీ ఆయనతో చెప్పు. నేను ఉన్నట్టుండి మీ ఇంటికి వచ్చాననుకో, మీ ఆయనకి డౌట్ రావచ్చేమో. లేదు, మన మధ్య అలాంటిదేం లేదు. కాకపోయినా డౌట్ వచ్చే అవకాశం ఉంది కదా. అలా గుడ్లో పక్కించుకుని చూడకుండా వెళ్ళు భామిని, నేను వెంటనే వచ్చేస్తా. ఆ, భామిని, నేను వెంటనే వచ్చేస్తా. ఓకే, ఇగో నేను వెంటనే వస్తా. భామిని, హస్బెండ్ తో ఒక మాట చెప్పి పెట్టు, నేను వెంటనే వస్తా. ఓకే. మమ్మీ డాడీ ఇంకా ఫుడ్ ఆర్డర్ చేయలేదు. రా. దాని ప్రాబ్లం ఫుడ్ ఏం కాదు, ఐస్ క్రీమే. అవునా? ఇంత ఆలస్యం అయ్యేసరికి నువ్వు రావేమో అనుకున్నాను. ఇవాళ నా టైమే బాగాలేదు. ఎయిర్పోర్ట్ పికప్ డ్యూటీకి పంపించారు. అతను ఒక పంజాబీ. లేదు తెలుగువాడు. పంజాబీ తెలుగువాడా? ఎవరో ఒక తింగరోడు. ఏమైంది భామిని? అతను లక్కీ సింగ్ అంట. మాట్లాడడం మొదలు పెడితే ఆపనే ఆపుడు. అన్నిటికీ చొంగ కార్చుకుంటూ మాట్లాడతాడు. అతని చూపు కూడా అదోలా ఉంటుంది. 1 డే బుకింగ్ అంట. అతనికి వేరే ఒక క్యాబ్ అరేంజ్ చేసిస్తానని చెప్పాను. అప్పుడు అతను బండి డ్రైవర్ని ఇష్టపడుతున్నట్టు చెప్పాడు. ఇవాళ మన వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పగానే అయితే నేను మీ ఇంటికి వస్తానని ఒక్కటే గొడవ. నా దురదృష్టం. అతని ఫ్లాట్ కూడా ఇక్కడే ఉందంట. ఇప్పుడు వచ్చేస్తాడు, చూడండి. பரிச்சயம் இல்லாதவர இப்படி வீட்டுக்கு எப்படிம்மா கூப்பிடுவ? திருட்டு பசங்களாம் இப்போ பல ரூபத்துல வர்றாங்க. కొంచెం జాగ్రత్తగా இருக்கணும் இல்லையா? అది కాదు ఇప్పుడు ప్రాబ్లం. ఈ షీ టాక్సీ కంపెనీ ఎండి రాజ్ కుమార్ గారికి పార్ట్నరో ఇన్వెస్టరో అయి ఉంటాడని తెలుస్తోంది. నేను వెరిఫై చేసి చూశాను. ఈ షీ టాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క డైరెక్టర్స్ బోర్డులో లక్కీ సింగ్ ఉన్నాడు. கல்யாண நாள்னு தெரிஞ்சும் வீட்டுக்கு வரேன்னு சொல்லியிருக்காரா? கொஞ்சம் கூட மரியாதை இல்லைன்னு நினைக்கிறேன். నన్నేం చేయమంటావు? చెప్తే అర్థం చేసుకోవాలిగా. సునామీలాగా దూసుకొస్తుంటే. ఏంటి భామిని, ఆయన్ని రాని, నేను డీల్ చేస్తానులే. அது எப்படி? இன்னைக்கு எனக்கு சமையல் இல்லைன்னு சொன்னீங்க. வரட்டும், நான் சமையல் பண்ண போறது இல்ல. அதான் அவ்வளோ கேக் இருக்கே, நிறைய சாப்பிட்டு போட்டோம். ఎవరు నాన్న వస్తున్నారు? ఎవరో పంజాబీ అంకుల్ అంటమా. పంజాబీ అంకులా? బల్లే బల్లే. పెద్దోళ్ళని అలా ఎగతాలు చేయకూడదు. లక్కీ అంకుల్. లక్కీ అంకుల్. అయితే ఇక ఫుడ్ ఆర్డర్ చేద్దాం. చిట్టతల్లి నీకేం కావాలి? స్ట్రాబెరీ ఐస్ క్రీమ్. ఏయ్, ఎలాగో లేట్ అయింది, ఆయన వచ్చాక చూసుకుందాంలే. ఆయనకి ఏమి ఇష్టమో మనకి తెలియదు కదా, కనుక్కొని ఆర్డర్ ఇద్దాం. బాగుంది. ఇంకా నయం నన్ను చేసి పెట్టమని లేదు. నువ్వే కదా ఇప్పుడు చెప్పావు అతను మన కంపెనీ బోర్డు మెంబర్ అని. అగ్రిమెంట్ ప్రకారం 2 నెలల క్రితం సెటిల్ చేయాల్సిన అమౌంట్ మనం ఇంకా సెటిల్ చేయలేదు. అనవసరంగా ఆయనతో గొడవ పెట్టుకుని ఉన్న సిచ్యువేషన్ ఇంకా కాంప్లికేట్ చేయొద్దు. చిల్ భామిని, ఐ విల్ హ్యాండిల్ హిమ్, ఐ యామ్ టెల్లింగ్ యూ. అదిగో వచ్చినట్టున్నారు. మమ్మీ వచ్చేసారు. బల్లే బల్లే. బల్లె బల్లె లక్కీ మామా. లక్కీ మామా. లక్కీ మామా. హాయ్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఐఎమ్ అనిల్ చంద్ర. ఐఎమ్ లక్కీ సింగ్. నైస్ టు మీట్ యు. క్యా హువా? కాలుకి ఏమైంది? ఓహ్, ఇది ఒక చిన్న కార్ యాక్సిడెంట్. 2 నెలలైంది యాక్చువల్లీ. హేరబ్బా, నాకు తెలీదు. ఇలాంటివన్నీ చెప్పాలి కదా. ఆరెంజ్ కొనుక్కొస్తాను కదా. ఎందుకు భామిని నాతో చెప్పలేదు? నా దగ్గరే దాచిపెట్టేవి ఎందుకని? ఓహో,
కేకు హడావుడి సెటప్ అంతా బానే ఉంది. అదేం లేదు యానివర్సరీ కదా అని. నా తరపు నుంచి ఒక చిన్న కేక్ ఇది ఇక్కడ పెడతాను, తర్వాత 2 కేకులు కలిపి కట్ చేద్దాం. అదేలా లక్కీ మామ ఒకేసారి 2 కేకులు కట్ చేయడం? ఓహో, అది కూడా కరెక్టే కదా. 2 కేకులు ఒకేసారి ఎలా కట్ చేస్తాం? ఒక పని చేద్దాం, ముందు ఆ కేక్ కట్ చేద్దాం, తర్వాత లక్కీ మామ తెచ్చిన ఈ కేక్ కట్ చేద్దాం, మళ్ళీ మామ ఈ కేక్ కట్ చేస్తారు, తర్వాత ఆ కేక్ కట్ చేద్దాం, తర్వాత ఆ కేక్ కట్ చేసి ఈ కేక్ కట్ చేద్దాం. కానీ ముందుగా నేనే కేక్ కట్ చేస్తా. ఓ, ఓకే, అయితే నువ్వు ఆ కేక్ కట్ చేయి, నేను ఈ కేక్ కట్ చేస్తాను. ముందు ఈ కేక్ ఆ కేక్, తర్వాత ఈ కేక్ ఆ కేక్, ఆ కేక్ ఈ కేక్, ఈ కేక్. సార్ రండి కూర్చోండి. హాజీ, ప్లీజ్ ఓకే రా బంగారం కూర్చోండి. యా, బ్యూటిఫుల్ ఫ్లాట్. అచ్చా హై. సార్ ఇది రెంటే. ఏంటి, ఓన్ గా ఫ్లాట్ లేదా? ఒకటి కొనుక్కోవచ్చు కదా, అదే కదా లాభం. నెలొచ్చేసరికి రెంట్ కట్టే డబ్బులతో ఈఎంఐ కట్టి పారేయచ్చు కదా. ఇక పైన చూడాలి సార్. మన మధ్య ఈ సంబంధం ఇంతకు ముందే ఉంటుంటే నేనే ఫ్లాట్ ఇచ్చేవాడిని కదా. ఓయ్ నై నై నై, ఐ మీన్ తక్కువ రేటుకి. సార్ మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం? మేము బయట ఆర్డర్ ఇద్దాం అనుకున్నాం, మీకు ఓ కలిపిద్దాం. రమదేశం, బయట నుంచి ఆర్డర్ చేస్తారా? అది నేను ఇక్కడ ఉండగా. అయ్యో మేము ఇవాళ ఏది చేయలేదు సార్. అరే నేను వంట చేస్తాను, ప్రముఖ పంజాబీ షెఫ్ లక్కీ సింగ్ అని అంటారే, అది నేనే. మీరు ధైర్యంగా ఉండండి, పంజాబ్ లో నాకు మొత్తం 28 రెస్టారెంట్స్ ఉన్నాయి, అక్కడ అన్ని రెస్టారెంట్ నా రెసిపీనే. సార్ ఎందుకు సార్ మీకు శ్రమ? నై, మీ వెడ్డింగ్ యానివర్సరీకి నా తరఫు నుంచి స్పెషల్ పంజాబీ ఫుడ్. కిచెన్ ఎక్కడ ఉంది? అదిగో అక్కడ ఉంది. చల్. సార్ సార్ తనెవరు? దుర్గా ఇక్కడ ఆయాగా పనిచేస్తాను. ఓ, తెలుగు కాదు కదా. ఆ, తమిళ్ సార్. ఆ, రాసాతి. எந்த ஊரு? మధురై సార్. மதுரையா? ஆமா சார். மதுரையா? மானா மதுரை மாமரத்து கிளையிலே பச்சை கிளி ஒண்ணு கேட்டது கேள்வி என்ன, என் கண்ணு ரொம்ப அழகா, எதக்க ரொம்ப அழகா. సార్ పోంగ సార్. భామిని, నీకేమీ అభ్యంతరం లేకపోతే ఒక హెల్ప్ కి ఈ రాసాతిని నేను యూజ్ చేసుకోవచ్చా? దుర్గా కుకింగ్ లో అంత ఎక్స్పర్ట్ కాదు, పాపని చూసుకోవడానికి వచ్చింది. ఏ, నాకు ఎక్స్పర్ట్ వద్దు, ఎక్స్పర్ట్ ని నేనున్నాను కదా, ఒక చేతి సాయానికి, అంతవరకే నాకు కావాల్సింది. అసలు ఇప్పుడు ఇక్కడ ఎవరు యాక్చువల్ కుకింగ్? ప్రస్తుతం నేనే సార్. వెరీ గుడ్. విజయవంతంగా దాంపత్యం సాగాలి అంటే భర్తకి కుకింగ్ తెలుసుండాలి. నాకు కుకింగ్ తెలుసు, కానీ దాంపత్యం ఇంకా కుదరలేదు. లక్కీ మామ ఐస్ క్రీమ్ చేయటం మీకు వచ్చా? మరి నీకే ఐస్ క్రీమ్ అంటే ఇష్టం? స్ట్రాబెరీ. ఓకే, మాయ చేసి పెడతాడు. యా. ఐస్ క్రీమ్ మనం బయట నుంచి తెప్పించుకుందాం, నిజమైన ఐస్ క్రీమ్ పండ తెలియదు. ఒక ఏప్రన్ దొరుకుతుందా? ఓహో, బట్టల మీద పడితే మార్క్ అవుతుంది కదా, మార్చుకోవడానికి బట్టలు కూడా తెచ్చుకోకుండా వచ్చేసాను. ఓకే, థ్యాంక్ యూ. భామిని, ఒక 2 గంటలు మేమిద్దరు మగాళ్ళం రాసాతి చాలు, అమ్మకి కూతురికి రెస్ట్. అలా తెల్లబోయి చూస్తావేంటి భామిని, వెళ్ళి రెస్ట్ తీసుకో, మేము వంట చేసుకోవాలి కదా. అయ్యే అనిల్ చంద్ర సాబ్, ఆజాయే. ఈ ఉల్లిపాయల్ని చకచకచకచకగా కట్ చేయాలి, ఈ అల్లం వెల్లుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి, ఈ పచ్చిమిరపకాయల్ని నైస్ గా కట్ చేయాలి, మిగిలినవి మామూలుగా. చికెన్ ఇంత ముక్కలు చాలు. ఓకే సార్ ఇదెல்லாம் நான் హే, చంద్ర సారు కొంచెం హెల్ప్ பண்ணுவாரு, సరేనా? ఖచ్చితంగా. కిచెన్ కంట్రోల్ ఉన్నట్టుండి మన చేతికి రావడం మీ వైఫ్ కి నచ్చలేదనుకుంటా. అటువంటిదేం లేదు సార్. భామనికి నేను పాప, అదే తన లోకం. తను కొంచెం రిజర్వ్ టైప్. నాకు నైట్ 7:30కే ఫ్లైట్. ఫ్లాట్ కొన్న పార్టీ రావడానికి ఇంచుమించు 4 అవుతుంది. అంతవరకు అమ్మేసిన ఫ్లాట్ ఉండడం ఇష్టం లేదు, అందుకే. నో ప్రాబ్లం సార్, మాకు సంతోషమే. అన్నట్టు మీకు రాజ్ కుమార్ సార్కి ఏంటి కనెక్షన్? మేమిద్దరం ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. వాడికి ఫండింగ్స్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు నేనే సర్దుబాటు చేస్తా. హే, సూపర్ కటింగ్. థ్యాంక్ యూ సార్. అది సరే, మీ ఇద్దరికి పెళ్ళయి ఎన్నేళ్ళు అవుతుంది? ఇదే మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సార్. ఫస్ట్ యానివర్సరీ? మరి కుట్టి, బుడ్డి, కూతురండి? తను నా మొదటి భార్య కూతురు. నా ఫస్ట్ వైఫ్ చనిపోయి 3 ఏళ్ళు అవుతుంది. సారీ సారీ, మాఫ్ కీజియే. అయ్యో, సత్య భాష మేర్ కరే. మరైతే ఇది మీ సెకండ్ మ్యారేజ్ కదా? యా.
ఎలా వల్ల పడేసారంటే ఇంత మంచి అందమైన అమ్మాయిని. అదొక లాంగ్ స్టోరీ సార్. చెప్పండి, నేను బ్యాచులర్నే కదా. నా సత్య మ్యారీడా? இல்ல சார். ఏ சார் ఏ என்ன చెప్పండి చెప్పండి చెప్పండి, మొత్తం డీటెయిల్డ్గా చెప్పండి. ఒక ఐటీ కంపెనీలో నేను పనిచేస్తూ ఉండేవాడిని సార్. ఎస్, చెప్పండి చెప్పండి So, చెప్పండి. ఒక సంవత్సరం క్రితం నేను ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళినప్పుడు పాపని ఒంటరిగా వదలలేక తనని నాతో పాటు తీసుకెళ్ళాను. ఓకే. హోటల్లో ఒక బేబీ సిట్టర్ మాకు అవసరమైనప్పుడు అక్కడికి తను బేబీ సిట్టర్గా వచ్చింది. మామినికి పిల్లలంటే చాలా ఇష్టం అనుకుంటా. ఆ విధంగా వాళ్ళిద్దరూ బాగా సెట్ అయిపోయారు. అలా కూతుర్ని లాలిస్తూ ఆడిస్తూ తను మీకు దగ్గర అయిందనమాట. అలా ఏం కాదు సార్. నా కూతుర్ని ప్రేమగా చూసుకోవడం చూసి నేనే తనకి ప్రపోజ్ చేశాను. తను ఒప్పుకుంది. మరి భావని వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారా? షీఈ్ అన్ ఆర్ఫన్ యాక్చువల్లీ. హరే గురు, హరే గురు. కానీ కరెక్ట్గా చెప్పాలంటే భామినినే ఇప్పుడు మా ఫ్యామిలీ బ్యాక్ బోన్. ఓ, తను నాలా కాదు, సూపర్ స్ట్రాంగ్. ఆ, కానీ ఫ్యూచర్ గురించి కొంచెం యాంగ్జైటీ ఎక్కువ అంతే. ఎందుకని? అదే తను ఎప్పుడు అంటూ ఉంటుంది, ఒకవేళ మనకి ఏదైనా అయితే మన అమ్మాయి ఎవరి ముందు చేతులు చాచి నించోకూడదు. దాందే ఉంది, ఇప్పుడు బోర్డు ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి కదా. వాటిలో సెలెక్ట్ చేసుకున్నాం సార్. కాదు, 3 crore. నిజానికి భామిని లాంటి ఒక పర్ఫెక్ట్ వైఫ్ దొరకాలి అంటే మినిమం ఒక బిడ్డకైనా తండ్రి అయి ఉండాలి. కరెక్ట్. ஏதாவது புரிஞ்சுதா? இல்ல சார், ஒண்ணுமே புரியல. எல்லாம் புரிஞ்சிருக்கு, புரியாத மாதிரி நடிக்கிற இல்ல ரசத்தி. ஐயோ, அப்படியெல்லாம் ஒண்ணு. ரசாத்தி ஒண்ண காணாத நெஞ்சு காத்தாடி போலாடுது. ஐஸ்கிரீம் வந்தாச்சு. இல்ல இல்ல இல்ல, நான் போறேன். ஐஸ்கிரீம் ரசாத்தி ஒண்ண. சார் போங்க சார். என்ன சார் ரசாத்தி. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, యూ ఆర్డర్. Hey, I'm Lucky Singh. I'm a bachelor. ఓకే సార్. Your name? లయా. Married? ఎస్ సార్. Oh, then okay. ఓకే సార్. ఆగక్కడ చిట్టి, ఆగు. రా, పకడో. బల్ల బల్ల ఐస్ క్రీమ్. పకడో. పకడో. ఇవ్వు. హాయ్ హై హాయ్ హై హాయ్. Oh. Oh my God. Sorry. చంద్ర సార్, మాఫ్ కీజియే, ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే. మీరు తెచ్చిన ఇంకో కేక్ ఉంది కదా, వెడ్డింగ్ యానివర్సరీకి ఏ కేక్ కట్ చేసినా ఓకే కదా. நான் க்ளீன் பண்றேன். நானே பண்றேன். வேணாம் சார், நான் பண்றேன். நான் பண்ண தப்பு நானே பண்றேன். பரவாயில்ல சார், நான் எடுத்துறேன். சார், இது என்னோட வேலை சார். நீங்க அங்க உட்காருங்க, நான் எடுத்துடுறேன். சாரி. உட்காருங்க சார். मत रो बेटी, मत रो, रोना मत रो.